సో ఇక మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. ఇక మహబూబ్ నగర్లో వర్షాలతో జూరాలకి పెరుగుతుంది వరద. ప్రాజెక్టు 22 గేట్లను ఎత్తేసి దిగువకైతే నీటిని వదులుతున్నారు. ఇక పంట రుణాలకు సంబంధించి రైతులలో ఒక టెన్షన్ నెలకొంది. మరి ఈసారైనా పంట రుణాలు అందేనా అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారైనా పంట రుణాలు అందేనా? గత ఆర్థిక సంవత్సరంలో 51% లక్ష్యం పూర్తి. రుణమాఫీ నేపథ్యంలో అన్నదాతల్లో కొత్త ఆశలు. ఇక మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లా. ఇక ఇందులో పెండింగ్లో ఉన్నటువంటి రుణాలకు సంబంధించినటువంటి వివరాలు ఇవి. ఇంకా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఎలాంటి పరిస్థితి ఉంది, ఫుడ్ ఎట్లా పెడుతున్నారు అనే కోణంలో తీసుకున్నటువంటి స్టోరీ ఇది. ఇచ్చిందే మెను, పెట్టిందే తిను, ఇది పరిస్థితి. ఎక్కడ కూడా వాళ్ళు పెట్టిందే తినాలి తప్ప మెనూని ఎవ్వరూ ఫాలో అవ్వట్లేదట గురుకుల పాఠశాలలో. ఆంటీ కొంచెం కూరేవా, కూర లేదు, నార లేదు, కూర్చో అంటూ వాళ్ళను విద్యార్థులను గద్దిస్తున్నటువంటి పరిస్థితి ఇది. కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, ఆదర్శ పాఠశాల వసతి గృహాల్లో వడ్డించే వారికి విద్యార్థులకు ఇట్లాంటి సంభాషణలు అయితే రోజు జరుగుతున్నాయట. ఎక్కడా కూడా మెనూ అనేది ఫాలో అవ్వట్లేదు. వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏది పెడితే అది విద్యార్థులు తినాల్సినటువంటి దుస్థితి చాలా గురుకుల పాఠశాలలో ఉందట. ఇదొక వార్త. దీంతో పాటుగా ఇక మరి ఇంత భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి, విపరీతంగా వాటర్ కూడా వస్తుంది. మరి వచ్చిన వాటర్ను ఒడిసి పడతారా లేదంటే వదిలేస్తారా ఆ అధికారులు అన్నట్టుగా తీసుకున్నటువంటి స్టోరీ ఇది. ఒడిసి పడతారా వదిలేస్తారా? కేటాయింపుల మేర నీటి తోడి వడపోత సాధ్యమేనా అనే పరిస్థితి కనిపిస్తుంది. రాలంపాడుకు ఏడాది ఇప్పటివరకు తోడిపోసిన నీరు 1.20 టీఎంసీలు. ఎందుకంటే ఈ స్థాయిలో వర్షాలు పడుతుంటే ఆ నీటినన్నింటినీ ఒడిచిపట్టి దాన్ని మళ్ళీ చెరువులకి, కుంటలకి తరలిస్తే రైతులకు మేలు జరుగుతుంది. కానీ ఆ వచ్చిన వాటర్ వచ్చినట్టుగానే కిందికి వదిలేస్తే 1000 టీఎంసీలు ప్రతి ఏడాది సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వర్షం పడడంతో సందర్శకులు ప్రాజెక్టులకు తరలి వెళ్తున్నారు. ఇక జూరాల వద్ద నీటిలో చెరవంతో రీల్స్ తీసుకుంటున్నటువంటి యువత ఇదొకటి. ఇక ప్రాజెక్టును సందర్శించేందుకు అక్కడ డ్యాంపై ఇదంతా జూరాల దగ్గర ఉన్నటువంటి సందడి. వర్షం పడడంతో జూరాల జలకల రావడంతో ఇక పర్యాటకులు అక్కడికి వెళ్తున్నారు.